హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రశాంతి. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. మీ పిల్లలు చదువులో యాక్టివ్గా ఉండాలన్నా, ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలన్నా కేవలం చదవడమే కాదు, వాళ్ళు తినే ఆహారంలో కూడా అంతే ముఖ్యం. ఈరోజు మీ పిల్లల బ్రెయిన్ పవర్ పెంచి, ఇమ్యూనిటీని పెంచి, ఎనర్జీగా ఉండేటట్టు చూసే ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. రోజు తినే రెగ్యులర్ టిఫిన్ కాకుండా పిల్లలు మెదడుకి పదును పెట్టే 7 రకాల సిరిధాన్యాలతో, అవేనండి మిల్లెట్స్తో దోశ ప్రిపేర్ చేశాను. దీనివల్ల పిల్లలకి జరిగే లాభాలు ఏంటో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూసేసేయండి. నేను ఇక్కడ పెద్ద బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేశాను. 1 కప్పు మెజర్మెంట్తోనే ఈ మిల్లెట్స్ అన్నీ వేశాను. ఫస్ట్ అయితే 1 కప్పు జొన్నలు, ఆరికలు, ఊదలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు వేశానండి. వీటన్నిటితో పాటు 1 కప్పు మినప్పప్పు వేశాను. మీకు అవైలబుల్ ఉంటే పొట్టు మినప్పప్పు వేయండి. నేనైతే నార్మల్దే వేశాను. దీంతో డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిల్లెట్స్లో కనీసం ఒక 5 to 6 టైమ్స్ బాగా కడిగి మంచినీళ్ళు పోసేసి ఒక 12 hours నానబెట్టుకోవాలండి. ఇలా నానితేనే దీంట్లో ఉన్న ఫైబరు అలాగే జింకు అంతా బాగా నాని దోశలు వేసేటప్పుడు మంచి టేస్ట్తో పాటు మంచి ఇమ్యూనిటీని ఇచ్చేటట్టు ఉంటాయన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మరలా 12 hours తర్వాత ఒకసారి కడిగి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోండి, అప్పుడే దోశలు బాగుంటాయి. అలా అని వాటర్ ఎక్కువ వేయద్దండి. దోశల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలానే మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసి పెట్టుకున్న మిల్లెట్స్ పిండిని దోశల్లాగా, ఊతప్పల్లాగా, ఇడ్లీలాగా, పొంగనాల్లాగా కూడా యూస్ చేసి పిల్లలకి పెట్టొచ్చండి. మీకు ఎక్కువ అనిపిస్తే ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే 1 week వరకు నిల్వ ఉంటుంది. ఇలా పిల్లలకి పెట్టడం వల్ల పిల్లల్లో మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్గా చదువుకుంటారు, బ్రెయిన్ డెవలప్ అవుతుంది, అలాగే బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో ఇలా పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే ఫ్లఫీగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అలా చేసుకుంటేనే బాగుంటాయి దోశలు. ఇలా వారానికి 3 సార్లు చేసి పెట్టండి. పిల్లలు ఎంతో హెల్తీగా ఉంటారు. దీంట్లోకి వచ్చేసి నేను కొత్తిమీర చట్నీ అలాగే బంగాళాదుంపల కర్రీ చేశాను. ఫస్ట్ బంగాళదుంపలు కడిగి కుక్కర్లో వేసేసుకొని ఉడికిన తర్వాత పక్క పెట్టేసుకున్న. దాంట్లోకి నేను ఒక 10 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్న. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఉడికించి పెట్టుకున్నటువంటి తొక్క తీసినటువంటి బంగాళదుంపలు వేసి బాగా స్మాష్ చేసుకొని 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి నేను ఇక్కడ దోశ ప్యాన్ వచ్చేసి ఇనుప కడాయి వాడుతున్నాను అనమాట. దీనిపైన దోశలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. లేదు అనుకుంటే నార్మల్ ప్యాన్ పైన కూడా వేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి గ్రీస్ చేసేసి ఆనియన్తో రుద్దుకొని 1 గరిటె మిల్లెట్స్ పిండిని వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోవచ్చు. చూసారా ఎంత బ్రౌన్ కలర్లో ఉన్నాయో దోశలు. ఇలా ఉంటే పిల్లలు తినక ఏం చేస్తారండి, ఎంతో ఇష్టంగా తింటారు. మరలా వచ్చేసి నేను ఇందాక బంగాళదుంపల వేపుడు చేశాను కదా, అలా కూడా దోశ చేసి పెట్టానండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఎనర్జీతో పాటు హెల్తీగా ఉంటారు. వాళ్ళలో బ్లడ్ సెల్స్ పెరగడంతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఇలా వారానికి 3 సార్లు చేసి మిల్లెట్స్తో దోశలు రకరకాలు చేసి పెట్టొచ్చండి. పిల్లల హెల్తీ కోసం ఇలా చేసి పెట్టాను. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, ఫాలో చేసి, కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.